ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఒక మనిషి ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఒక మనిషి యొక్క పుట్టుక ముందు ఉన్నటువంటి చరిత్ర ఏమిటి, ఒక మనిషి చనిపోయిన తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి బైబిల్లో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఒక మనిషి ఎలా జీవించాలో ఎలా జీవించకూడదు అని తెలుసుకోవటానికి బైబిల్ని చదవటం ప్రారంభిస్తారు చాలామంది. కానీ బైబిల్ చదువుతున్నప్పుడు చాలామందికి అర్థం కాదు, సందేహాలు వస్తాయి, డౌట్లు వస్తాయి. తర్వాత వాళ్ళకి కొన్ని పరిస్థితుల్లో అర్థం కాక చాలామంది దానిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక ఏం చేస్తుంటారంటే మధ్యలోనే బైబిల్ చదవటం ఆపేస్తూ ఉంటారు. కానీ ఒక మనిషి ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదో, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో, ఏం చేయాలో ఏం చేయకూడదు అనేటువంటి విషయాలు మనకి బైబిల్లో ఒక 3 అధ్యాయాలు చదివితే చక్కగా అర్థమవుతాయి. ఆ 3 అధ్యాయాలు ఏమిటి అంటే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు. ఈ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు కూడా చాలా చక్కటి అధ్యాయాలు. ఒక మనిషి ఎలా బ్రతకాలి ఎలా బ్రతకూడదు అనేటువంటి విషయాలు ఈ 3 అధ్యాయాల్లో ప్రభు తెలియపరచడం జరిగింది. దీనినే మనం ఏమంటాము అంటే కొండ మీద ప్రసంగము అంటాం. యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద కూర్చున్నప్పుడు ఆయన దగ్గర 12 మంది శిష్యులు కూర్చున్నారు. ఆ వెనకాల వచ్చినటువంటి జనసమూహం అంతా కూడా కూర్చున్నప్పుడు ప్రభువు వారికి తెలియపరిచినటువంటి మాటలు, ఈ మాటలు అన్నీ కూడా వినిన తర్వాత ఈ జనసమూహం అంతా కూడా ఆశ్చర్యపడ్డారు. ఎందుకు ఆశ్చర్యపడ్డారు అంటే ఆయన శాస్త్రుల వలె కాకుండా ఎవరి వలె బోధించాడంట, అధికారము కలిగినటువంటి వాని వలె బోధించాడు. ఈ వ్యక్తి నా మనిషి, ఈ వ్యక్తి బాగుండాలి అంటే ఈ వ్యక్తి నేను చెప్పిన మాట ఖచ్చితంగా వినవలసిందే, చేయవలసిందే అనేటువంటి అధికారముతో ఆయన చక్కగా ప్రజలందరికీ కూడా బోధించడం జరిగింది. ఈరోజు లేఖన భాగాలను మనం చదువుకున్నప్పుడు ఆయన బాధలో ఉన్నటువంటి విషయాలే మనం క్లుప్తంగా ధ్యానం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకరోజు ఒక హోటల్ బయట ఈ రకంగా రాస్తుందంట, ఇంగ్లీష్లో ఈ రకంగా రాస్తుంది. ఏమనుంది అంటే, ఇఫ్ యూ వాంట్ హ్యాపీనెస్ కమ్ విత్ ఎంప్టీ స్టమక్ అనేటువంటి మాట రాస్తుంది. దాని అర్థం ఏమిటి అంటే, నీకు తృప్తి అనేది కావాలి అంటే గనక ఖాళీ కడుపుతో మా రెస్టారెంట్లోకి రండి అనేటువంటి మాట. దాని అర్థం అది. వారి ఉద్దేశం ఏమిటి, మీరు లోపలికి వస్తే మా దగ్గర ఉన్నటువంటి ఆహార పదార్థాలు తినటం ద్వారా మీరు సంతోషంగా తృప్తిగా ఉంటారు, మిమ్మల్ని మేము తృప్తిపరుస్తాము అనేటువంటి ఆ యొక్క అర్థం వచ్చేటువంటి విధంగా వాళ్ళు హోటల్ బయట ఆ విధంగా రాశారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, హోటల్లోనికి వెళ్ళినంత మాత్రాన మనకి తృప్తి అనేది కలగదు, కడుపు అనేది నిండదు. హోటల్లోనికి వెళ్ళినటువంటి మనము ఆహారం తినప్పుడే మనకి కడుపు నిండుతుంది, తృప్తి అనేది దొరుకుతుంది. జాగ్రత్తగా వినండి. అలాగే నువ్వు పనికి వెళ్ళినంత మాత్రాన నీకు జీతం ఇవ్వరు, కూలి ఇవ్వరు. నువ్వు ఉద్యోగం చేసినంత మాత్రాన నీకు జీతం ఇవ్వరు. నువ్వు స్కూల్కి వెళ్ళినంత మాత్రాన నీకు మార్కులు వేయరు. నువ్వు పనికి వెళ్ళినటువంటి నీకు అప్పగించబడినటువంటి పని చేస్తేనే కూలిస్తారు. ఉద్యోగానికి వెళ్ళినటువంటి నీకు అప్పగించబడినటువంటి బాధ్యత చేస్తేనే నీకు జీతం ఇస్తారు. స్కూల్కి వెళ్ళినటువంటి టీచర్ చెప్పినటువంటి పాఠాలను విని వాళ్ళు ఇచ్చినటువంటి వర్క్ చేసి పరీక్ష రాస్తేనే మార్కులు వేస్తారు. అలాగే నీవు దేవుని మందిరానికి వచ్చినంత మాత్రాన దీవించబడతావని కాదు. దేవుని మందిరానికి వచ్చినటువంటి నీవు దేవుని మాటలు విని వాటిని హృదయంలో ఉంచుకుని వాటి ప్రకారం జీవిస్తేనే దీవించబడతావు. ఈరోజు మన అంశం ఏమిటి అంటే
నిలుస్తావా కూలిపోతావా? మన అంశం ఏంటండి? నిలుస్తావా కూలిపోతావా? మొట్టమొదటిది వింటే నిర్మించబడతావు. చెప్పండి, వింటే నిర్మించబడతావు. చదువుకున్నాం చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును. చాలు తల్లి. కాబట్టి ఈయన మాట తర్వాత ఏముందండి? చెప్పున విని వాటి చెప్పున చేయు ప్రతివాడును అనేటువంటి మాట. మాట వినాలి, రెండోది చెయ్యాలి. చెప్పండి, మాట వినాలి, రెండోది ఏం చేయాలి? నువ్వు వినినటువంటి మాట చెప్పున చెయ్యాలి. ప్రభు అంటున్నాడు, ఈయన మాట విని వాటి చెప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన ఎవని వలె ఉంటాడంట? బుద్ధిమంతుని పోలియుండును అనేటువంటి మాట తెలియపరిచాడు. ఇల్లు కట్టబడాలి అని చెప్పేసినానంటే, ఇల్లు ఎక్కువ కాలం స్థిరంగా ఉండాలి అంటే, ఇల్లు కట్టిన తర్వాత దాని యొక్క నాణ్యత ఎక్కువ కాలం ఉండాలి అంటే ఆ ఇంటికి ఖచ్చితంగా పునాది అనేది ఉండాలి. పునాది బయటకు కనిపించదు, కానీ పునాది లేకపోతే ఇల్లు ఎక్కువ కాలము నిలవదు. పునాది లేకపోతే గోడలు బీటలు వస్తాయి. పునాది లేకపోతే ఇల్లు ఒరిగిపోతుంది. పునాది లేకపోతే ఇల్లు త్వరగా కూలిపోతుంది. ఇప్పుడు మన బ్రతుకుల్లో సంతోషం కావాలి, మన బిడ్డల జీవితంలో స్థిరత్వం కావాలి, మనకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఉన్నటువంటి అప్పుల నుంచి విడుదల కావాలి, మనము చెయ్యి చాపి పుచ్చుకునే స్థితి నుంచి ఇచ్చేటువంటి స్థితిలోనికి వెళ్ళాలి, మనము దీవించబడాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి అని చెప్పేసినంటే, ఈ రకంగా నువ్వు నిర్మించబడాలి అంటే నీకంటూ ఒక పునాది ఉండాలి. ఈ పునాది లేకుండా నువ్వు సంతోషంగా ఉండలేవు. ఈ పునాది లేకుండా ఆర్థికంగా బలపరచబడలేవు. ఈ పునాది లేకుండా నీ బిడ్డల జీవితంలో సంతోషాన్ని చూడలేవు. ఈ పునాది లేకుండా నీ జీవితంలో దేవుని కార్యాలు చూడలేవు. ఏంటి ఆ పునాది అని చెప్పేసినంటే, ఇంటికి పునాది ఎంత ముఖ్యమో ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీ జీవితము దీవెన చేత నిర్మించబడాలి అని చెప్పేసినంటే దేవుని మాట అనేటువంటి పునాది కూడా అంతే. దేవుని మాట వింటే సరిపోదు, దేవుని మాట వినినటువంటి నీవు దాని ప్రకారము జీవించేటువంటి విశ్వాసిగా ఉండాలి. జీవించే విశ్వాసిగా ఉండాలి. ఒక చక్కటి ఉదాహరణ చెప్తే జాగ్రత్తగా వినండి. 23వ కీర్తన చెప్పండి. అందరూ నా వైపు చూడండి. 23వ కీర్తన చెప్పండి. చాలు, దేవునికి స్తోత్రం. ఎంతమంది చెప్పారు 23వ కీర్తన? ఎంతమంది చెప్పారు? రైట్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. 23వ కీర్తన చెప్పండి అన్నటువంటి మాట అందరికీ వినిపించిందా లేదా? అందరికీ వినిపించింది. పెద్ద పెద్ద సౌండ్ పెట్టి బాక్సులు ఉన్నాయి కాబట్టి బయట లోపల అందరికీ వినిపించింది. రైట్. నా మాట అందరికీ వినిపించిందా? అందరికీ వినిపించింది. రైట్. ఇప్పుడు నా మాట చెప్పున చేసిన వారు ఎంతమంది? మొత్తం లెక్కేస్తే 1 2 3 4 5 6 7 8 9 10 14 మంది ఉన్నారు. ఉన్నది ఎంతమంది? ఇక్కడ చాలా మంది ఉన్నారు. నా మాట విన్నది ఇక్కడ ఉన్నటువంటి అందరూ విన్నారు. కానీ ఈ మాట చెప్పున చేసిన వారు ఎంతమంది అంటే 14 మంది మాత్రమే. దేవుడు కూడా ఇదే తెలియపరుస్తున్నాడు. నీ జీవితంలో ఆర్థికంగా నువ్వు స్థిరపడాలి అంటే, నీ జీవితంలో నీ బిడ్డలు వారి బిడ్డలు బాగుండాలి అని చెప్పేస్తున్నానంటే, నీ జీవితంలో పుచ్చుకునే స్థితి నుంచి ఇచ్చే స్థితిలోనికి నువ్వు వెళ్ళాలి అంటే
నీవు దీవించబడి అనేక మందికి దీవెనకరంగా ఉండాలి అంటే దేవుని మాట తెలియపరిచిన విషయం ఏమిటో తెలుసా? నా మాట విని వాటి చెప్పున నీవు చెయ్యాలి. ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో, ఎవరైతే దేవుని వాక్యం చదువుతారో దానితోనే సరిపోదు. కానీ నువ్వు ఏ వాక్యం అయితే విన్నావో, ఏ వాక్యం అయితే చదివావో, ఆ వాక్యం వినినటువంటి దానిని బట్టి, చదివినటువంటి దానిని బట్టి నీ బ్రతుకును గనక మార్చుకోగలిగితే నీవు అద్భుతంగా నిర్మించబడతావు, గొప్ప జీవన నీవు చూస్తావు. చూడండి, ఒక వడ్రంగి మేస్త్రిని పెద్ద చెట్టు దగ్గరికి తీసుకెళ్ళామనుకోండి, ఆ వ్యక్తి ఏమంటాడో తెలుసా? ఆ చెట్టును చూసి దీంట్లోంచి ఒక 10 గుమ్మాలు వస్తాయి, ఒక 20 కిటికీలు వస్తాయి అని చెప్తాడు. వచ్చేసినట్టేనా? కాదు. దాన్ని ఏం చేయాలి? నరకాలి, ఎండబెట్టాలి, కొయ్యాలి, ఆకారంలో తీసుకురావటానికి దాన్ని చిత్రీపట్టాలి. ఇవన్నీ చేస్తేనే అతడు అనుకున్నటువంటి రీతిగా వస్తాయి. అలాగే దేవుడు నీలో ఒక గొప్ప దీవెనకరమైనటువంటి వ్యక్తిని చూస్తూ ఉన్నప్పుడు ఆ దీవెనకరమైనటువంటి వ్యక్తిగా నువ్వు మరల్చబడాలి, ఆ దీవెనకరమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి అని చెప్పేసిందంటే గనక, ప్రియమైనటువంటి దేవుని సంగమా, నువ్వు ఏ వాక్యాన్ని అయితే విన్నావో, ఏ వాక్యాన్ని అయితే చదివావో, ఆ వినినటువంటి వాక్యంలాగా, ఆ చదువుకున్నటువంటి వాక్యము యొక్క రీతిగా నీ జీవితము మరల్చబడినప్పుడే నీవు స్థిరపరచబడతావు, నిర్మించబడతావు. అందుకే ద్వితీయోపదేశ కాండము 28 1వ వచనము 2వ వచనంలో చక్కటి మాటలు కనిపిస్తే చదవండి. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలు అన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చాలండి. దేవుని మాట విని వాటి ప్రకారం చేసేటువంటి వారిని అంటండి, నీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల కంటే దేవుడు నిన్ను హెచ్చుగా దీవించునుగాక. నీ పక్కనున్న వాళ్ళకి షేకండి ఇచ్చి, దేవుడు నిన్ను హెచ్చుగా దీవించునుగాక అని చెప్పండి. ఇప్పుడు హెచ్చుగా దీవించబడటం అంటే లోటు అనేది నీ జీవితంలోనికి దేవుడు రానివ్వడు. జాగ్రత్తగా గమనించు. నువ్వు ఎప్పుడైతే దేవుని మాట విని దానిని అనుసరించటం ప్రారంభిస్తావో అప్పుడు దేవుడు నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు అందరి మధ్యలో నిన్ను ఎత్తైనటువంటి స్థలానికి నడిపిస్తూ ఉంటాడు, హెచ్చుగా ఉంచుతాడు. నీకు ఏది అవసరమో అవసరాలన్నీ కూడా తీరుస్తుంటాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ఈ ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం, లేవియా కాండం 26వ అధ్యాయం చదివితే ఒక మనిషి దేవుని మాట విని దాని ప్రకారం జీవిస్తే వచ్చేటువంటి ఆశీర్వాదాలు అన్నీ కూడా దాంట్లో రాయబడ్డాయి. ఉదాహరణకి ఒక 2-3 వచనాలు చదువుకున్నాం చూడండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నువ్వు పట్టణంలో దీవించబడదువు, పొలములో దీవించబడదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందులు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందులు దీవించబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవించబడును. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదవు, వెలుపలకు వెళ్ళినప్పుడు దీవించబడదవు. నీ మీద పడిన శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చెయ్యను. ఇప్పుడు చెప్పండి, మన పొలాల్లో కానీ, మన ఉద్యోగాల్లో కానీ, మన పనుల్లో కానీ, మన వ్యాపారాల్లో కానీ ఎందుకు దీవెన లేదు? ఎందుకు అంటే మనం దేవుని మాట అయితే వింటున్నాము కానీ
దేవుని మాట ప్రకారము జీవించడం లేదు. దేవుని మాట అయితే వింటున్నాం, కానీ దేవుని మాట ప్రకారం మనం జీవించటం లేదు. కాబట్టి మనం అడుగుపెట్టిన ప్రతి చోటల్లా కూడా మనకు నష్టం అనేది ఏర్పడుతుంది. ప్రియమైన దేవుని సంకమ, ఈరోజు నువ్వు ఎవరో, ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో తెలియదు, కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా? ఇదిగో నువ్వు వింటున్నావు, కానీ దాని ప్రకారం జీవించడం లేదు. అందుకే నీ జీవితంలో కార్యాలు ఆలస్యం అవుతున్నాయి. నీ జీవితంలో నువ్వు అనుకున్నది జరగటం లేదు. నీ బిడ్డల విషయంలో నువ్వు అనుకున్నటువంటి మేలు చూడలేకపోతున్నావు. ఇల్లు కట్టుకునే విషయంలో నువ్వు వెనకబడిపోతున్నావు. గర్భఫల విషయంలో దీవెన చూడలేకపోతున్నావు. అప్పుల విషయంలో నువ్వు తీర్చుకోలేక ఇంకా అప్పును తీర్చడానికి ఇంకో అప్పు చేసి ఇంకా అప్పుల్లో కూరుకుపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? మాట అయితే వింటున్నావు, కానీ ఆ మాట ప్రకారం నీవు బ్రతకటం లేదు. ప్రభు సెలవిస్తున్నాడు, ఈ నా మాట చెప్పున విని వాటి చెప్పున చేయు ప్రతి వాడును ఇటువంటి వాడంటండి, బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోల్చినట్టు. బుద్ధిమంతులమా కాదా? మనం బుద్ధిమంతులమేనా? ఏమా? రైట్, బుద్ధిమంతులం. కాబట్టి 10:30కి ప్రార్థన అయితే ఎన్నింటికి వచ్చాం? 10:25 వచ్చేసాం. అంతేనండి. చాలా దూరం నుంచి రావాలి, బస్సులు అందలేదు, ట్రైన్ లేటు కదండి. మరి స్టేషన్లో దిగిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి ఆటో లేటు. అంతేనా? దేవుని మాట వినేటువంటి వారు ఏం చేస్తారో తెలుసా? ప్రారంభ ప్రార్థనకే ఉండుదురుగాక. మనం అలా ఉండమే. గడిచిన ఆదివారం కూడా చెప్పా, దేవుని సన్నిధికి వచ్చేటప్పటికి ఎలా వస్తామండి? మనం దేవుని సన్నిధికి వచ్చేటప్పటికి ఎలా వస్తాం? అత్తగారింటికి వెళ్ళే వాళ్ళ వస్తాం, అంతే కదా? అత్తగారింటికి వెళ్ళాలంటే ప్రాణం ఒప్పుకోదు, నీరసం వస్తుంది, నడుము నొప్పులు గుర్తొస్తాయి, కాలు నొప్పులు గుర్తొస్తాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉతకాల్సిన బట్టలు, కడగాల్సిన గిన్నెలు, ఓడవలసినటువంటి ఇవన్నీ గుర్తుకొస్తాయి, నీరసం వచ్చేస్తుంది అన్నమాట. అదే ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి ఎలా వెళ్తాం? పుట్టింటికి వెళ్ళే వారిలాగా వెళ్తాం అన్నట్టండి. పుట్టింటికి వెళ్ళే వారు ఎలా వెళ్తారు చెప్పండి? ఆహా, ఈరోజు సాయంకాలం వెళ్ళాలి అనుకుంటే ఇంక మధ్యాహ్నం నుంచి మొదలెట్టండి. ఎప్పుడు వెళ్దాం. అన్నీ సదిరేసుకుంటారు, ఇల్లు కడిగేస్తారు, గిన్నెలు కడిగేస్తారు, బట్టలు ఉతికేస్తారు, మొత్తం కాదు. అలా అందరూ ఉంటారని కాదు, కానీ కొంతమంది ఉంటారు. మన దేవుని సంగతి, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు దేవుని మాట వినేటువంటి వ్యక్తివి అయితే, దేవుని మాట విని దాని ప్రకారం చేసేటువంటి వ్యక్తివి అయితే నువ్వు ఎలా వస్తావో తెలుసా? దేవుని సన్నిధికి వచ్చేటప్పటికి ప్రారంభ ప్రార్థనకే ఉంటావు. నువ్వు ప్రారంభ ప్రార్థనకి రాకుండా ఆరాధనలో వస్తున్నావు, ఆరాధన అయిపోయిన తర్వాత వస్తున్నావు అని చెప్పేసి దేవుని మాట వింటున్నావో లేదో అనేది నీ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. ఎవరినైనా క్షమించండి అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే నువ్వు క్షమించలేకపోతున్నావు అంటే దేవుని మాట వింటున్నావు, కానీ దేవుని మాట చెప్పు నువ్వు చేయటం లేదు. ఎవరైనా మనకన్నా బాగున్నారు అని చెప్పేసిందంటే దేవునికి స్తోత్రం, మంచిది అంటాం, కానీ ప్రేమ దేవుని సంఘం నిజంగా మన మనసు ఒప్పుకుంటుందా? వాళ్ళు బాగున్నారు అని చెప్పేసిందంటే మన మనసు నిజంగా ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. వాళ్ళు బాగుండటం ఏంటి? వాళ్ళు ఎందుకు బాగుండాలి, వాళ్ళు నాకన్నా బాగుండాలి అనేటువంటి అసూయతో నువ్వు ఎదురు చూస్తూ నువ్వు మనసులో తలుచుకుంటున్నావు అని చెప్పేసిందంటే దేవుని మాట వింటున్నావు, కానీ దాని ప్రకారం నీవు చేయి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే నీ ఇంట్లో ఉన్నటువంటి అమ్మనే పట్టించుకో, నీ ఇంట్లో ఉన్నటువంటి నాన్ననే పట్టించుకో. నువ్వు దేవుని మాట వింటున్నా కానీ వాటి ప్రకారం నువ్వు చేయకుండా ప్రేమ దేవుని సంకమా, ఇదిగో నువ్వు పొలములో, ఇంటిలో, బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు, నీ వ్యాపారంలో, నీ పనిలో నువ్వు అన్ని విషయాల్లో దీవించబడాలి అంటే గనక ఒక్కటే, దేవుని మాట వినాలి, వాటి చెప్పున చెయ్యాలి. ఎవరైతే ఆ రీతిగా విని వాటి చెప్పున చేయటం ప్రారంభిస్తారో వారి చుట్టూ ఉన్నటువంటి మనుషుల కన్నా గొప్పగా దీవించబడుదురుగాక. ఆ దీవెన నీకు కావాలి అని చెప్పేసుకున్నానంటే ఈ రోజు నుంచి నువ్వు చేయవలసిన పని ఏమిటో తెలుసా? దేవుని మాట విని దాని ప్రకారము చేయాలి.
దేవుని మాట విని దాని ప్రకారం నీవు ప్రవర్తించు. రెండవ విషయం చదువుకుందాం చూడండి. ఒకటి, వింటే నిర్మించబడతావు. రెండవది, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 15వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన యెడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఎవరి వైపు తిరగాలంట? దేవుని తట్టు తిరగాలంట. దేవుని వైపు తిరగాలంట. నీవు నా తట్టు తిరిగిన యెడల నేను నిన్ను నా సన్నిధికి రప్పింతును అనేటువంటి మాట కనిపిస్తుంది. ప్రధానంగా మన రాష్ట్రంలో 2 రాజకీయ పార్టీలు ఉన్నాయి. నేను రాజకీయ గురించి మాట్లాడటం లేదు, మీకు అర్థం కావటం కోసం చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. 2 రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒకటి టీడీపీ, రెండోది వైఎస్ఆర్సీపీ. రైట్. ఇప్పుడు మనుషులు ఎలా ఉంటారు అని చెప్పేసి, కొంతమంది టీడీపీ అభిమానులు ఉంటారు, కొంతమంది వైఎస్ఆర్సీపీ అభిమానులు ఉంటారు. ఈ వ్యక్తి టీడీపీ అభిమాని అని మనం ఎలా చెప్పగలము అంటే, అతని బండి మీద టీడీపీ స్టిక్కర్ ఉంటుంది. అతడు ఎక్కువ పసుపుని ఇష్టపడతాడు, పసుపు రంగు చొక్కా వేసుకుంటాడు, పసుపు రంగు కండువా వేసుకుంటాడు. ఆ ఇంటి బయట టీడీపీకి సంబంధించినటువంటి స్టిక్కర్లు అన్నీ ఉంటే, అతడు మాట్లాడినా కానీ ఎవరికి సపోర్ట్ చేసి మాట్లాడతాడు అంటే టీడీపీకి సపోర్ట్ చేసి మాట్లాడతాడు. ఆ విధంగా మనం అతన్ని టీడీపీ వ్యక్తి అని గుర్తించవచ్చు. ఒక వ్యక్తి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అభిమాని అని మనం ఎలా గుర్తించగలుగుతాము అంటే, అతడు వేసుకునే బట్టలు కానీ, అతడు అభిమానించేటువంటి నాయకుని యొక్క ఫోటో కానీ, లేదా స్టిక్కర్ కానీ, ఆ ఫ్యాన్ గుర్తు కానీ, లేకపోతే అతని ఇంటి దగ్గర కానీ, వాహనం మీద కానీ ఉన్నటువంటి గుర్తులను బట్టి మనం చెప్పవచ్చు. ఈ వ్యక్తి ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఈ వ్యక్తి ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని మనం చెప్పవచ్చు. రైట్. ఇప్పుడు ఒక విషయం అడుగుతాను, చెప్పండి. చాలా సందర్భాల్లో ఏమవుతుంది అంటే, కొంతమందికి తలెత్తినటువంటి సమస్యలను బట్టి ఒక పార్టీలోంచి ఇంకో పార్టీలోనికి మారుతారు. ఒక పార్టీలోంచి ఇంకో పార్టీలోనికి మారుతారు. ఇప్పుడు మారినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు అంటే, ఈ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు దగ్గరలో ఎవరైతే ఉన్నారో ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఇన్ని రోజులు కూడా మీకు వ్యతిరేకంగా ఉన్నాను, ఈ రోజు నుంచి నేను మీతోనే ఉంటా, నాకు అక్కడ న్యాయం జరగలేదు, లేకపోతే నాకు అక్కడ ఈ ఇబ్బంది ఎదురయ్యింది, మీ దగ్గర న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో, లేదా మీరు మంచి చేస్తున్నారనే ఉద్దేశంతో ఏదో ఒకటి చెప్పి మనం ఏం చేస్తామంటే ఆ పార్టీలోంచి ఈ పార్టీలోనికి మారుతాం. రైట్. ఇక్కడి వరకు బాగానే. ఇప్పుడు నువ్వు మారినటువంటి వ్యక్తివి, నువ్వు ఏ పార్టీలోకి వచ్చి ఏ పార్టీ కండువా కప్పుకున్నావో ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగానే నీవు నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ ఒక విషయం ఆలోచించేద్దాం ప్రియమైనటువంటి దేవుని సంఘమా. ఇప్పుడు నువ్వు ఒక పార్టీలోకి వచ్చి ఆ పార్టీ కండువా కప్పుకొని ఆ పార్టీతోనే ఉంటానని చెప్పి నీవు మరి ఒక పార్టీ విధి విధానాల్లో నడుస్తున్నావు అనుకో, ఈ పార్టీ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. పోనీ ఆ పార్టీ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. చూసే జనాలు ఏమంటారు? వీడిని నమ్మకూడదు, వీడు అవకాశవాది అంటారు. అంతే కదా. నువ్వు ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తివి, ఓ పార్టీ కండువా కప్పుకున్నటువంటి వ్యక్తివి, ఆ పార్టీ విధి విధానాలను బట్టి నువ్వు వెళ్ళాలి. కానీ ఈ పార్టీలో ఉంటూ వేరే పార్టీకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటే, వేరే పార్టీతో నువ్వు కలిసి నడుస్తున్నావు అంటే, వేరే పార్టీ సిద్ధాంతాలు నువ్వు అనుసరిస్తున్నావు అంటే చూసే జనాలు నీ మొహం మీద ఉమ్మేస్తారు. ఎందుకోసం? వీడు బ్రతుకు సరైంది కాదురా అంటారు. ఇప్పుడు వాక్యంలోనికి వద్దు. మనం ఎవరు? క్రైస్తవులు. ఎవరండి? చెప్పండి, అందరూ చెప్పండి. క్రైస్తవులు. నువ్వు క్రైస్తవుడివి అయినప్పుడు నీ బ్రతికి ఎలా ఉండాలంటే క్రీస్తుని పోలినటువంటి జీవితం ఉండాలి. నువ్వు ఎవరి పార్టీ? యేసుక్రీస్తు ప్రభు పార్టీ. ఇది ఏ కులం? పరిశుద్ధ కులం.
కాబట్టి నీవు ఎవరి అజెండా ప్రకారం బ్రతకాలి అంటే యేసుక్రీస్తు ప్రభు మాటలను బట్టి నువ్వు బ్రతకాలి. యేసుక్రీస్తు ప్రభుని పోలి నువ్వు నడుచుకోవాలి. నువ్వు పేరుకి క్రైస్తవుడివి, కానీ బయటికి వెళ్ళి ఇష్టానుసారంగా నువ్వు తాగుతున్నావు అంటే ఈ పార్టీకి నువ్వు వ్యతిరేకంగా బ్రతుకుతున్నట్టే కదా. నువ్వు పేరుకి క్రైస్తవుడివి, నువ్వు బయటికి వెళ్ళి ఇష్టానుసారంగా లోకంలో ఇష్టానుసారంగా తిరుగుతున్నావు అని చెప్పేసినంటే ఈ పార్టీకి, యేసుక్రీస్తు ప్రభు అనే పార్టీకి నువ్వు వ్యతిరేకంగా బ్రతుకుతున్నట్టే కదా. నువ్వు క్రైస్తవుడు అయి ఉండి క్రీస్తు వాక్యాన్ని అనుసరించాల్సింది పోయి నువ్వు ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతున్నావు అని చెప్పేసిందంటే, నీ నోటిలోంచి అన్ని శాపవచనాలే వస్తున్నాయి అని చెప్పేసిందంటే దాని అర్థం ఏమిటి? ఈ యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఆయనకి వ్యతిరేకంగా నువ్వు బ్రతుకుతున్నట్టే కదా. పేరుకే క్రైస్తవుడివి, నీ బ్రతుకంట పార్టీకి అనగా యేసుక్రీస్తు ప్రభుకి వ్యతిరేకంగా ఉంటే నీకొచ్చే ఆశీర్వాదాన్ని నీవు కోల్పోతావు, జాగ్రత్త. అందుకే ప్రభువు అంటున్నాడు, ఈ ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనంలో ఉన్నటువంటి మాట, కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అది మీరు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధికి వచ్చినట్లు నేను నిన్ను తిరిగి రప్పించును. నువ్వు క్రైస్తవుడు అన్నప్పుడు నీ చూపులో క్రీస్తు కనిపించాలి, నీ మాటలో క్రీస్తు కనిపించాలి, నీ ప్రవర్తనలో క్రీస్తు కనిపించాలి, నువ్వు చేసే పనుల్లో క్రీస్తు కనిపించాలి. కానీ నువ్వు క్రైస్తవుడివే, కానీ నీ చూపులో వంకర చూపు, నీ మాటలో వంకరి మాటలు, నీ ప్రవర్తనలో వంకరి మాటలు, వంకరి ప్రవర్తన, ఇవన్నీ ఉంటే నువ్వు ఎలాగ దీవించబడతావు? వాక్యం విని వాటి ప్రకారం జీవించేటువంటి వ్యక్తి అయితే నీ జీవితంలో మార్పు అనేది కనిపిస్తుంది. నువ్వు క్రైస్తవుడివి, ఫుల్గా తాగుతావు, క్రైస్తవుడివి ఇష్టానుసారంగా సంబంధాలు ఏర్పాటు చేసుకుంటావు, క్రైస్తవుడివి దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులన్నీ చేస్తూ ఉంటావు, నువ్వు క్రైస్తవుడివి ఆయనకి ఇష్టం లేని బ్రతుకునే బ్రతుకుతూ ఉంటే ఎలా జీవించబడతావు? నువ్వు క్రైస్తవుడివి అయింది క్రీస్తుకి వ్యతిరేకమైనటువంటి జీవితం జీవిస్తున్నట్లయితే కనుక నీవు, నీ బిడ్డల వారి బిడ్డలు కూడా ఇబ్బందులు పాలవుతారు, జాగ్రత్త. బైబిల్లో ఎలీషా అనేటువంటి ప్రవక్త దగ్గరికి నయమాను అనేటువంటి ఒక ఆయన వచ్చాడు. అయ్యా, నాకు కుష్ఠరోగం ఉంది, ఏం చేయమంటారు అంటే, వెళ్ళి యోర్దాను నదిలో మునుగు అన్నాడు. పాపం వచ్చింది, తర్వాత సముదాయించుకున్నాడు, వెళ్ళి మునిగాడు. బయటకు వచ్చేసరికి 7వసారి మునిగి పైకి తేలేటప్పటికీ అతని దేహం ఎలా అయిందంటండి, పసి పిల్లవాని దేహం వలె అయిపోయింది. ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా మీరు చెప్పినట్టు చేశాను, దేవుడు నా కుష్ఠరోగాన్ని తీసివేశాడు, ఇదిగో ఈ వెండి తీసుకోండి అంటే వద్దు అన్నాడు. ఈ వస్త్రాలు తీసుకోండి అంటే నాకొద్దు అన్నాడు. పోనీ వస్తువులు తీసుకోండి అంటే నాకొద్దు అన్నాడు. నాకేమి వద్దు, దేవుడు ఉచితంగా ఇచ్చాడు, ఉచితంగా చేశాను, ఆయనకే మహిమ, వీటిలో నా ఒక్కటి కూడా వద్దు, తీసుకెళ్ళిపో అన్నాడు. పక్క నుంచి ఎవరు వింటున్నారు ఇవన్నీ? గెహాజీ అనేటువంటి ఆయన వింటున్నారు. ఇప్పుడు ఎలీషా వద్దు అన్నట్టు ఎలీషా లోపలికి వెళ్ళిపోయాడు, గెహాజీ పక్కకి వెళ్ళిపోయాడు, నయమాను రథం వేసుకుని వెళ్ళిపోతున్నాడు. మీరు ఆలోచించేయండి ప్రియమైన దేవుని సంగమా, ఒక రథం గంటకి ఎంత స్పీడ్లో వెళ్తుంది అంటే, ఒక రథం గంటకి 40 కిలోమీటర్లు వెళ్తుంది. 40 తీసిన 30 కిలోమీటర్లు అనుకోండి. ఈ 30 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నటువంటి రథం వెనకాల ఎవరు పరిగెడుతున్నారు? గెహాజీ పరిగెడుతున్నంట. రథాన్ని అందుకోవాలంటే ఈయన ఎంత వేగంగా పరిగెట్టాలి? అంత వేగంగా పరిగెట్టేటువంటి ఆత్మశక్తిని పొందుకున్నటువంటి గెహాజీ నయమాన్ దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, ఇప్పుడే నా యజమానుని దగ్గరికి కొంతమంది వచ్చారు, వాళ్ళకు కొంచెం అవసరం అంట, ఇవ్వండి అన్నాడు. అయ్యా బలేంటి వారే, దానిదే ఉంది, తీసుకోండి అని నయమాన్ గారు అన్నీ ఇచ్చారు. గెహాజీ తీసుకున్నాడు, తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఎలీషా అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళావు? ఈయన ఎక్కడికి వెళ్ళలేదు. ఎలీషా ఏమన్నాడో తెలుసా? నీతో పాటు నా ఆత్మ రాలేదా? నీవు నయమాను దగ్గరికి వెళ్ళి నయమాను యొక్క ఆస్తిని నువ్వు ఆశించావు కాబట్టి నయమాను యొక్క కుష్ఠరోగం కూడా నీ తరతరాలకి ఉంటున్నాడు.
ఈ రోజున నువ్వు దేవునిలో ఉంటూ దేవునికి వ్యతిరేకంగా నువ్వు తిరిగి వ్యతిరేకమైనటువంటి క్రియలు చేస్తున్నప్పుడు నీ తరతరాలు కూడా నీ వల్ల ఇబ్బంది అవుతాయి. జాగ్రత్త. దేవుడిచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని వద్దు అనుకొని లోకంలో దొరికేటువంటి కొసర అయినటువంటి ఆశీర్వాదాల కోసం నువ్వు ప్రాకులాడుతూ ఉన్నావు అని చెప్పేసి అంటే ఎంత నష్టాన్ని నీకు నువ్వు కలిగించుకుంటున్నావు ఒకసారి ఆలోచించి. ఒక తెలివైనటువంటి భార్యకి ఓ తింగర్ భర్త ఉన్నాడంట. తెలివైన భార్యకి తింగర్ భర్త ఉన్నాడంట. ఒక రోజున భార్య పప్పులు వండుతూ కూర్చుంది. ఈ పప్పులు వండేటువంటి సమయంలో ఈ ఈ ఈ నూనె అయిపోయి వచ్చింది. భర్తను పిలిచింది, అవాయ్ కొట్టుకెళ్ళి నూనె తీసుకురా అన్నది. ఏమంది? కొట్టుకెళ్ళి నూనె తీసుకురా అని చెప్పేసింది. సరే తీసుకొస్తా అంటే జాగ్రత్తగా తీసుకొస్తామన్నా, జాగ్రత్తగా తీసుకొస్తా. చేతిలో గిన్నె పెట్టింది, చేతిలో డబ్బులు పెట్టింది. ఇదిగో కొట్టుకు వెళ్ళి ఈ డబ్బులు ఇచ్చి మంచి నూనె తీసుకురా అని చెప్పేసింది. సరే అని చెప్పేసి డబ్బులు తీసుకున్నాడు, గిన్నె పట్టుకున్నాడు, కొట్టుకెళ్ళటం స్టార్ట్ చేస్తూ ఉంటే, ఓయ్ మర్చిపోయిన అసలు విషయం, నువ్వు నూనె పోయించుకున్న తర్వాత కొసరు కూడా పోయించుకో అంది. ఏమంది? నూనె పోయించుకున్న తర్వాత కొసరు కూడా పోయించుకో అని చెప్పేసింది. సరే వెళ్తామంటే మరలా చెప్తుంది, ఇగో మర్చిపోగా ఏం పోయించుకోవాలి? కొసరు పోయించుకోవాలి. నువ్వు కొసరు లేకుండా ఇంటికి వచ్చావా నీ కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెట్టి పప్పులు వండుతానన్నా. ఆ మాటకి భర్త జడిసిపోయి కొట్టుకు అనుకుంటూ వెళ్ళంట, అసలు కొసరు రెండూ తీసుకోవాలి, అసలు కొసరు రెండూ తీసుకోవాలి, అసలు కొసరు రెండూ తీసుకోవాలనుకున్నాడు. కొట్టుకెళ్ళాడు, గిన్నెచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, నూనె పోసాడు. ఇప్పుడు నూనె పోసిన తర్వాత అంత బాగానే ఉంది. ఇప్పుడు నూనె పోసుకొని ఇంటికి వస్తూ ఉన్నాడు. ఇంటికి వచ్చేటువంటి క్రమంలో మనోడికి కొంచెం ఒక 2 అడుగులు వేయగానే ఏం గుర్తొచ్చింది అంటే కొసరు గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? కొసరు గుర్తొచ్చింది. ఇటువంటి గిన్నె ఇచ్చింది మాట భార్య. ఇటువంటి గిన్నె ఇచ్చింది. దీంట్లో నూనె పోసుకున్నాడు. ఇప్పుడు కొసరు కావాలి. గిన్నెమో నిండిపోయి ఉంది. అక్కడికి వెళ్ళి అడిగాడు, ఇదిగో మా ఆవిడి కొసరు తీసుకురమ్మంది. కొసరు అంటే కొంచెం వేస్తారుగా, రైట్. పుట్టైన అడిగాడంటే, అరే గిన్నెంతా నిండిపోయింది, ఎక్కడ పోయాలి, ఎక్కడ పోతూ అని చూసి ఇలా తిప్పాడండి. ఇక్కడ లొట్ట ఉందా? ఈ కొసరు కోసం ఈయన ఏం చేశాడు? ఉన్నటువంటి నూనెంతా ఓంపేశాడు. ఇంకా చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మా నోటి పరిస్థితి ఎలా ఉంది అనేది మీ ఊహకే వదిలేస్తుంది. చపాతీ అయిపోయాడా లేకపోతే ఇడ్లీ అయిపోయాడో తెలియదు, కానీ ఈ వ్యక్తి అసలు కొసరు అనేటువంటి విషయంలో ఈ కొసరు కోసం ఆలోచన చేసి ఏం పోగొట్టుకున్నాడు? అసలునే పోగొట్టుకుని నష్టం తెచ్చుకున్నాడు. ప్రియమైన దేవుని సంఘమా, మనలో చాలా మంది లోకంలో దొరికేటువంటి కొసరైనటువంటి ఆనందాల కోసము ఇదిగో దేవుడిచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలని పోగొట్టుకుంటున్నారు అనేటువంటి సత్యాన్ని గ్రహించడం లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, నా తట్టు తిరగండి. నా వైపు నుంచి మీరు తిరిగిపోయారు, మీరు లోకంలోనికి తిరిగిపోయారు, మీ కంటికి మీ మనసుకి ఏదైతే మీకు ఆకర్షణ కలిగించిందో దాని వైపు వెళ్ళిపోయారు. ఇదిగో దాని వైపు కాదు, నా తట్టు తిరిగితే నేనేం చేస్తాను తెలుసా? చదవండి తెల్ల కింద వచ్చినాలు. నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉండువు. కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను ఎలా చేస్తాను? పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించుదును. నువ్వు ఎప్పుడైతే దేవుని తట్టు తిరుగుతావో, నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు తిరిగి క్రీస్తు వలె జీవించటం ప్రారంభిస్తావో, క్రీస్తుని పోలి మాట్లాడటం ప్రారంభిస్తావో, క్రీస్తుని పోలి బ్రతకటం ప్రారంభిస్తావో, అప్పుడు దేవుడు నిన్ను ఎలా చేస్తాడంట? పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారంగా చెయ్యను అంటున్నాడు. నువ్వు ఎలా ఉన్నావు ఇప్పుడు? తడికంటే ఆకులతో కట్టేది.
నువ్వు తడికి వలె ఉన్నావా, ఇత్తడి ప్రాకారం వలె ఉన్నావా? తడికదేముంది, గట్టిగా కుక్కొచ్చి ఇలా రుద్దుకుందంటే వంగిపోతుంది. కానీ శత్రువును కూడా భయపెట్టేది ఏంటో తెలుసా? ఇత్తడి ప్రాకారం. ఇదిగో ఈ రోజున నువ్వు దేవుని వైపు తిరిగి దేవుని వలె నువ్వు బ్రతకటం ప్రారంభిస్తే, దేవుని వలె ప్రార్థన చేసుకుంటూ దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ నువ్వు బ్రతికినట్లయితే ప్రియమైన దేవుని సంగమ, దేవుడిని ఎలా చేస్తాడంట? ఇత్తడి ప్రాకారము. ఇత్తడి ప్రాకారం. కాబట్టి జాగ్రత్త. నువ్వు వింటే నిర్మించబడతావు, వింటే మార్పు చెందుతావు. నువ్వు దేవుని మాట వినాలి, దాని ప్రకారం నువ్వు జీవిస్తే నీ జీవితంలో అందరికన్నా ఉన్నతమైన స్థితిలో ఉంటావు. రెండవది, నీవు దేవుని తట్టు తిరిగి దేవుని వలె నువ్వు నడుచుకోవటం ప్రారంభిస్తే దేవుడు నిన్ను ఇత్తడి ప్రాకారంగా చేస్తాడు. కానీ ఇక్కడ ఇంకో విషయం ఉంది. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరి శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకరి మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుతారు. ఏ మాటలు అంటండి? వంకరి మాటలు మాట్లాడేటువంటి వారు ఉంటారంట. ఈ వంకరు మాటలు మాట్లాడేటువంటి వారి మాటలు నువ్వు విని దేవుని మాట వినకపోతే జాగ్రత్త, నష్టపోతావు. క్రూరమైనటువంటి తోడు, పైకి నవ్వుతూ ఉంటారు, పైకి ఆప్యాయంగా మాట్లాడతారు, ప్రేమను చూపిస్తున్నట్టు కనిపిస్తారు. కానీ వారి మనసులో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, వారి మనసులో ఉన్నటువంటి అసూయ ఏంటి, వారి మనసులో ఉన్నటువంటి చెడు ఉద్దేశాలు ఏంటి అనేవి వారి నవ్వు కప్పిపుచ్చేస్తూ ఉంటుంది. మనకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుందంటే వారి వల్ల మనము నష్టపోయినప్పుడు తెలుస్తుంది. అందుకే కదా మనలో చాలా మంది తోటి మనుష్యులను నమ్మి ఇబ్బందులు పాలైనటువంటి వారు ఉన్నారు. తోటి మనుష్యులను నమ్మి నవ్వులు పాలైపోయినటువంటి వారు ఉన్నారు. తోటి మనుష్యులను నమ్మి నష్టపోయినటువంటి వారు చాలా మంది ఉన్నారు. కారణం ఏంటంటే వారి పైన ఉన్నటువంటి నవ్వును, ఆప్యాయతను, ప్రేమను చూశారు, కానీ వారి మనసులో ఉన్నటువంటి చెడు ఉద్దేశాలను చూడలేకపోయారు. మనుషుల మాట కాదు నువ్వు వినాల్సింది, జీవము కలిగినటువంటి దేవుని మాట వినాలి. దేవుని మాట ప్రకారం నువ్వు జీవించాలి. మనలో చాలా మంది గ్రూపులు మెయింటైన్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కడికైనా పనికి వెళ్ళినా ఆ గ్రూపే వాళ్ళే వెళ్తారు. వీళ్ళంతా ఒక గ్రూప్ మాట, వీళ్ళంతా ఒక ఫ్రెండ్స్ మాట. ఈ గ్రూప్ వాళ్ళు వేరే గ్రూప్తో కలవరు, ఆ గ్రూప్ వాళ్ళు ఈ గ్రూప్ వారితో కలవరు. మొన్నటి వరకు 100 రోజుల పనులు జరిగినాయి. పాపం వేరే గ్రూప్లో పడితే ఎంత తన్నుకున్నారో అది మీ మనస్సాక్షికే తెలియాలి. పాత పనులకు వెళ్ళినా, కూలి పనులకు వెళ్ళినా, లేకపోతే ఏ పనికి వెళ్ళినా కానీ గ్రూపులు మెయింటైన్ చేస్తుంది. తప్పేమీ కాదు, ఐక్యంగా ఉండటం మంచిది. కానీ కొన్ని విషయాలు కొంతమందికి లోబడిపోయి బ్రతుకుతూ ఉంటారు. ఎందుకు లోబడుతున్నారు అని చెప్పేసి అంటే కారణం ఏంటో తెలుసా? వాళ్ళు గుట్టంతా కూడా వీళ్ళకి తెలుసు. ఒకవేళ పొరపాటుని గనక ఈ వ్యక్తి యొక్క మాట ఆ వ్యక్తి వినకపోతే గనక దాని బ్రతుకంతా బయట ఎక్కడ పెట్టేస్తామో అనేటువంటి ఉద్దేశంతో మనలో చాలామంది ఈ గ్రూపుల్లో ఇరుక్కుపోయినటువంటి వారు ఉన్నారు. నువ్వు రాలేదు కదా, నా మాట వినలేదు కదా, నేను చెప్పింది చేయలేదు కదా, చూద్దాం నీ పనేంటో తెలుస్తా. ఎందుకు అంటే నీ బ్రతుకేంటో, నువ్వు చేసినటువంటి చెడు కార్యాలు ఏంటో అన్నీ ఆ వ్యక్తికి తెలుసు. కాబట్టి ఆ వ్యక్తి ఏం చేస్తుందో తెలుసా? నీతో నవ్వుతూ మాట్లాడుతున్నట్టు ఉంది. నీ అవసరం తీరిన తర్వాత నిన్ను నష్టపరిచేటువంటి అవకాశం ఉంది. ఇదిగో అటువంటి మనుషులు ఉంటే అటువంటి మనుషుల జోలికి నీవు వెళ్ళు. శ్రేష్టమైనటువంటి దేవుని మాటలు విను, జీవము కలిగినటువంటి దేవుని మాట విను, ఆ దేవుని మాట ప్రకారం జీవించు. కీర్తనకారుడు అదే అంటున్నాడు కదా, 119వ కీర్తన 105వ శరణంలో అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది.
ఎప్పుడైతే వాక్యాన్ని నీ జీవితానికి ఆధారంగా చేసుకుంటావో నీ జీవితము నీ బ్రతుకు వెలిగించబడటం ప్రారంభించబడుతుంది. మనుషులకు భయపడవు, దేవునికి మాత్రమే భయపడతావు. ఒకవేళ నువ్వు మనిషికి భయపడుతున్నావు అంటే జాగ్రత్త, వారు తోడేలు లాంటి వారు, నిన్ను కనికరించరు, నీకు నువ్వు అవమానపరుస్తారు. నువ్వు దీవించబడాలి అంటే దేవుని మాట ప్రకారం బ్రతుకు. నీవు నష్టపోవాలి అంటే, కూలిపోవాలి అంటే మనుషుల మాట ప్రకారం బ్రతుకు. చివరగా ఒక విషయం చెప్పి నేను ముగిచ్చేస్తున్న ప్రసంగాన్ని. ఇదిగో, నీవు నిర్మించబడతావా, నిలుస్తావా, కూలుతావా అనేటువంటి విషయంలో ఒకటి, దేవుని మాట విని దాని ప్రకారం చేస్తే నిర్మించబడతావు. రెండవది, దేవుని మాట వింటే మార్పును చూస్తావు. మనలో చాలా మందికి కోడులు ఉంటాయి, కోడి పిల్లలు ఉంటాయి. కోడి గుడ్డు పెట్టిన తర్వాత దాన్ని జాగ్రత్తగా దాచి ఆ గుడ్లన్నీ పెట్టడం మానేసిన తర్వాత, పొదగేసిన తర్వాత 21 రోజులకి కోడి పిల్లలు బయటకు వస్తాయి. ఈ వచ్చినప్పుడు 1-2 రోజులు మనం ఏం చేస్తామంటే మన ఆధ్వర్యంలోనే ఉంచుకుంటాం, బయటకు పంపించి. ఆ తర్వాత ఇంటి వాకిలి జాగ్రత్తగా అలవాటు చేస్తాము. ఆ తర్వాత కొంచెం ఎదిగినాయి అంటే ఇంట్లోంచి బయటకు పంపించేస్తాం. బయటికి వెళ్ళిన తర్వాత కోడి ఏం చేస్తుందంటే పిల్లకి ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. ఎలాగ మట్టిని దువ్వాలో, ఎలాగ ఎర్రను పట్టుకోవాలో, దాన్ని ఎలా చంపాలో, ఎలా తినాలో ఇవన్నీ కూడా తల్లి నేర్పిస్తూ ఉంటుంది. ఒక తల్లికి కొన్ని కోడి పిల్లలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తల్లి మాట వినేవంటే ఒకటి మాత్రం వినేది కాదు. ఎప్పుడైనా మీరు గమనించారా, కోడి పిల్లల జోలికి గనక ఒక పాము వచ్చినా, ఒక కాకి వచ్చినా, ఒక గ్రద్ద వచ్చినా, ఒక కుక్క వచ్చినా, ఒక పిల్లి వచ్చినా కానీ ఆ కోడి ఏం చేస్తుంది చెప్పండి? దాన్ని రెక్కలు చాపి దాని ఇంట్రుకలన్నీ కూడా నిలబెట్టి గంభీరంగా, అది ఎవరైనా కానీ గంభీరంగా దాని మీద పోట్లాడుతూ వెళ్తుంది. తన పిల్లల జోలికి వస్తే ఏ తల్లి కూడా కొన్ని సందర్భాల్లో ప్రమాదం ఉంది అనుకున్నప్పుడు కోడి ఏం చేస్తున్న కుక్కో అనగానే పిల్లలన్నీ ఏమవుతాయి, ఎక్కడ ఉన్నవైనా సరే తల్లి రెక్కల క్రిందకి వచ్చేసి క్షేమంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాయి. ఒక రోజున ఆకాశంలో గద్ద కనిపించింది, తల్లి కోడి సిగ్నల్ ఇచ్చింది, అన్ని పిల్లలు వచ్చేసి తల్లి రెక్కల క్రిందకి దూరిపోయి కానీ ఒక్కటి మాత్రం రాలేదండి. సిగ్నల్ ఇస్తుంది, ఎప్పుడు అంతే, నన్ను ఆడుకొని నాకు ఫ్రీడమ్ ఇవ్వు, నాకు నచ్చినట్టు నన్ను బ్రతకనవు, అలా కొంచెం వెళ్తే చాలు నన్ను పిలిచేస్తావు, ఎప్పుడు నీ మాట వినాలంటూ, నీ మాట వింటేనే బాగుంటానంటూ నేను రాను అందాడు. పిల్లలను వదిలేసి తల్లి ఎప్పుడు కూడా వెళ్ళదు. మళ్ళా పిలిచింది, రాలేదు. ఈ లోపల గ్రద్ద వచ్చి ఏం చేసిందంటే ఆ ఒంటరిగా ఉన్నటువంటి కోడి పిల్లను పట్టుకొని ఎగరటం ప్రారంభించింది. వెంటనే కోడిపిల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయిందంట. అమ్మో, గ్రద్ద గారు అసలు నన్ను ఎంత ఎత్తుకు తీసుకెళ్తున్నారో, మా అమ్మ ఉంది అంతే, ఎప్పుడు కూడా నన్ను కనీసం అటు కూడా తీసుకెళ్ళలేదు, ఈయనైతే చూడు ఎంత పైకి తీసుకెళ్తున్నారో అనుకున్నా. మురిసిపోతూ ఉంది. పైనుంచి చూస్తూ ఉంటే లోకం చాలా చక్కగా కనిపిస్తూ ఉంది. ఆ తల్లి, ఆ పిల్లలందరూ కూడా చాలా చిన్నగా కనిపిస్తూ ఉన్నారు. నేను చాలా ఎత్తులో ఉన్నాను, ఇవన్నీ చాలా కింద ఉన్నాయి అని చెప్పేసి సంతోషపడటం ప్రారంభించింది. గ్రద్ద గారు మీరు చాలా మంచోరండి, నన్ను ఎంత ఎత్తుకు తీసుకెళ్తున్నారండి అని చెప్పేసి గ్రద్దతో అంటూ ఉంటే గ్రద్ద కూడా తల ఊపుతూ ఉంది. ఈ లోపల గ్రద్ద ఎగురుకుంటా ఒక ఎత్తైనటువంటి చెట్టు మీద ఉన్నటువంటి చిటారుకమ్మ మీదకి తీసుకెళ్ళినాను. చాలే గ్రద్ద గారండి, ఇంకా నన్ను దించేయండి అంటే, ఎక్కడికి నాయనా నువ్వు వెళ్ళేది, ఈ పూటకు నువ్వే నా చికెన్ బిర్యానీ అన్నాడు. తన గోర్లతో నెమ్మదిగా ఆ కోడి పిల్లని పట్టుకొని గుచ్చటం ప్రారంభించింది. నొప్పి వస్తున్నప్పుడు, బాధ కలుగుతున్నప్పుడు అమ్మా అని అప్పుడు ఎవరు జ్ఞాపకం వచ్చారు? అమ్మ జ్ఞాపకం వచ్చింది. అమ్మ చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం వచ్చాయి. కానీ ప్రయోజనం ఉందా? లేదు. ఈ లోపల తన పదునైనటువంటి ముక్కుతో ఆ కోడిని గుచ్చి తింటా ఉంటే అది బ్రతికి ఉండగానే నరకము అనుభవిస్తూ ఉంది, కానీ ఫలితం ఉందా? అమ్మ మాట వినుంటే అమ్మ చాటున క్షేమంగా ఉండేది, చక్కగా ఎదిగేది, బాగుండేది. అమ్మ మాట వినందుకు
మొదట్లో సంతోషమే ఉంది, కానీ తర్వాత ఏమైంది? తన ప్రాణమును పోగొట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నువ్వు కూడా అంటే నీవైనా నేనైనా ఎవరైనా కానీ దేవుని మాట విని దాని ప్రకారం నువ్వు జీవించినంత కాలము నీ జీవితంలో దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి దీవెనలు నువ్వు చూస్తావు. కానీ ఎప్పుడైతే దేవుని మాటను కాకుండా నువ్వు మనుషుల మాట విని నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకుతావో కొంతకాలం నువ్వు సంతోషంగా ఉండొచ్చేమో, కానీ తర్వాత నీ జీవితంలో తీరని నష్టంలోనికి వెళ్ళిపోతావు. ఈరోజు నీ జీవితంలో భయంకరమైనటువంటి అప్పులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, కుటుంబంలో సమాధానం లేదు, కుటుంబ సభ్యులకి రక్షణ లేదు. కారణం ఏంటో తెలుసా? దేవుని మాట వినకపోవడం. ఈరోజే దేవుని మాట వింటానయ్యా, అయ్యా నీ మాట నేను వింటాను, బండ మీద ఇల్లు కట్టిన వాని వలె నేను ఉంటాను, నీ తట్టు నేను తిరుగుతాను, ఇత్తడి ప్రాకారం వలె నేను ఉంటాను అని ఒక తీర్మానం నువ్వు తీసుకోగలిగితే గనక దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను గొప్పగా నిర్మిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా తలగా ఉండదువు కానీ తోకగా ఉండదు. అటువంటి దీవెన, అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. సమస్త జ్ఞానానికి మించినటువంటి దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు దయ వలన మనందరి హృదయాలకి తలంపులకి కావలియుండును గాక. ఆమేన్. దేవా నాయందు